ఓట్ల గల్లంతుపై కాంగ్రెస్ తన పోరాటాన్ని తీవ్రతరం చేస్తోంది. ఇండియా కూటమి పార్టీలతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెంచే పనిలో పడింది. ఈ రోజు ప్రతిపక్ష ఎంపీలంతా ర్యాలీ చేపట్టనున్నారు. పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకు ఎంపీలు ర్యాలీ నిర్వహిస్తారు. ఓట్ల గల్లంతుపై కాంగ్రెస్ తన పోరాటాన్ని తీవ్రతరం చేస్తోంది. ఇండియా కూటమి పార్టీలతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెంచే పనిలో పడింది. ఈ రోజు ప్రతిపక్ష ఎంపీలంతా ర్యాలీ చేపట్టనున్నారు. పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకు ఎంపీలు ర్యాలీ నిర్వహిస్తారు. కాంగ్రెస్ ఇండియా కూటమి పార్టీలతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెంచే పనిలో పడింది. ఈ రోజు ప్రతిపక్ష ఎంపీలంతా ర్యాలీ చేపట్టనున్నారు. వీరి నిరసన కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ అందిస్తారు. ఏంటి కాంగ్రెస్ పార్టీ ఇతర ఇండియా కూటమి పార్టీల షెడ్యూల్ ఏంటి? అన్ని ఇండియా కూటమి పార్టీలు కలిసి వస్తున్నాయా, ఎవరైనా మిస్ అవుతున్నారా? దాదాపు 250 మంది పైగానే ఉన్నటువంటి ఎంపీలంతా కూడా, అంటే వీళ్ళంతా కూడా ఇండియా కూటమికి చెందినటువంటి ప్రతిపక్షాలకు చెందినటువంటి ఎంపీలంతా కూడా పార్లమెంట్లోని ప్రధాన ముఖద్వారం మకర ద్వారం నుంచి ఎలక్షన్ కమిషన్ అంటే కేంద్ర ఎన్నికల సంఘానికి దాదాపు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆ కిలోమీటర్ దూరం వరకు కూడా మార్చి అంటే నడక ద్వారా వచ్చి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి తమకున్నటువంటి అభిప్రాయాలను, అనుమానాలను, అదేవిధంగా ఆరోపణలను కూడా పూర్తి స్థాయిలో వారు చర్చించేందుకు, దాన్ని సరిదిద్దాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరేందుకు వీరంతా కూడా ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తున్నారు. ఇప్పటికే సమయాన్ని కోరడంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థల ప్రభావం రీత్యా కేవలం 30 మందికి మాత్రమే అవకాశం ఇస్తామన్న అంశాన్ని కూడా లేఖ ద్వారా జయరాం రమేష్కు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా బీహార్లోని దాదాపు 65 లక్షల పైగా ఓట్లు గల్లంతాయన్నది ప్రతిపక్షాలకు చెందినటువంటి ఎంపీల ఆరోపణ. అయితే దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కూడా కొద్ది నిమిషాల క్రితమే ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది ఎక్స్ వేదిక ద్వారా. ప్రధానంగా సెప్టెంబర్ 30 వరకు కూడా ఏదైనా ఆరోపణలు కానీ ఇతరత్ర ఏదైనా అనుమానాలు కానీ వాళ్ళ ఓట్లు గల్లంతాయని కానీ ఏదైనా ఉంటే ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం ఇచ్చాము బీహారు ఓటర్ల జాబితాకు సంబంధించి. ఇంతవరకు ఏ ఒక్క పార్టీ కూడా ఫిర్యాదు చేయలేదు, ఆరోపణలు చేయలేదు, తమ ఓటు హక్కు లేదని, తమ పేరు లేదని చెప్పి నమోదు చేసుకోవాలని చెప్పి ఎక్కడ కూడా ఫిర్యాదు అందలేదన్న అంశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఎక్స్ వేదిక ద్వారా తెలియజేసింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున కర్ణాటకలోని ఓటర్ల జాబితాలో పూర్తి స్థాయిలో అన్ని కూడా గల్లంతాయి, అదేవిధంగా అనేకటువంటి అవకతవకలు జరిగాయి, పెద్ద ఎత్తున ఎన్నికల మోసం జరిగిందంటూ కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అదేవిధంగా ప్రతిపక్షాల మధ్య జరుగుతున్నటువంటి ఈ వివాదానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా ఉన్నటువంటి అనుమానాలను ముఖాముఖి తేల్చుకునేందుకు సమయం ఇచ్చింది. ఆ మేరకు ఈరోజు ఈ సమయం ప్రకారం 30 మంది ఎంపీల ప్రతినిధి బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఆ మేరకు 12 గంటలకు కలవబోతున్నారు. వీరంతా కూడా కలిసి వాళ్ళకున్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు గాను కేంద్ర ఎన్నికల సంఘం సమయాల్లో అనేకటువంటి ఆరోపణలు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా వాళ్ళకున్నటువంటి సాక్ష్యాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించే ఉంది. అదేవిధంగా అనేక చోట్ల డూప్లికేషన్ జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా కొన్ని పూర్తి స్థాయిలో కొన్ని ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతాయన్న అంశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేసేందుకు ప్రతిపక్షాలని కూడా సిద్ధమవుతున్నాయి. ఈరోజు మరికొద్ది సేపట్లోనే 11:30 గంటలకు పార్లమెంట్ నుంచి వీరంతా కూడా మార్చి ర్యాలీగా వచ్చి ఆ మేరకు తమ నిరసనను వ్యక్తం చేయడంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘంతో బైఠాయింపు జరిగి ఆ మేరకు ఈ బైఠాయింపులో వారికి ఉన్నటువంటి అనుమానాలను, వాళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేసే అవకాశం ఉంది. అయితే ఈ సందర్భంగా పార్లమెంటు ప్రాంగణంలో కాకుండా పార్లమెంటు బయట కూడా పెద్ద ఎత్తున బారికేడ్స్ను, అదేవిధంగా భారీ పోలీసులను కూడా ఇక్కడ మోహరింప చేయడం జరిగింది. ఎక్కడ కూడా వీరంతా కూడా ఇబ్బంది లేకుండా సజావుగా ఈ ర్యాలీ
గా వచ్చే ఎంపీలకు పూర్తి స్థాయిలో అక్కడ మార్గాన్ని సుగమం చేసేందుకు గాను అన్ని ఏర్పాట్లు చేశారు. అదే సందర్భంలో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు ఇది ఒక కల్మినేషన్గా అనుకోవడానికి ఆస్కారం ఉంది. ఆ ఆరోపణలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి భరోసా ఇస్తుంది, ఎలాంటి హామీ ఇస్తుంది, అదేవిధంగా వారికి ఏ రకంగా నమ్మకం కలిగించే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం ఏ రకంగా సమాధానం ఇస్తున్నది మనం వేచి చూడాల్సి ఉంది. ప్రధానంగా ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే బీహార్ సంబంధించి ఎక్స్ వేదిక ద్వారా నోటిఫికేషన్ ఇచ్చింది. ఎవరు కూడా ఇంతవరకు ఫిర్యాదు చేయలేదు. కాబట్టి ఇతరత్ర అనేకమైనటువంటి కర్ణాటక చెందినటువంటి అంశాలు కానీ, ఇతర రాష్ట్రాల్లో మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి కానీ వారికి ఉన్నటువంటి ప్రతిపక్షాలకు ఉన్నటువంటి అనుమానాలను విని ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం ఇస్తుంది. ఆ సమాధానం ఏంటి, ఏ భరోసా ఇస్తున్నది మనం వేచి చూడాల్సి ఉంది. రాహుల్ గాంధీ ఈసీ మధ్య వారు ముదురుతోంది. రాహుల్కు కర్ణాటక సీఈఓ నోటీసులు ఇవ్వడంపై డీకే శివకుమార్ ఘాటుగా స్పందించారు. నోటీసులు ఇచ్చే హక్కు వారికి లేదన్నారు. తాము ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికల్లో గెలిచామని చెప్పారు డీకే. కర్ణాటకలో ఓట్ల చోరీ జరిగిందన్న రాహుల్ వ్యాఖ్యలపై రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ నోటీసులు ఇచ్చారు. ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలంటూ నోటీసులు పంపారు. ఓట్ల ఫ్రాడింగ్కు సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించాలని కోరారు. ఇటీవల ఈసీపై సంచలన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల అధికారులు బీజేపీకి సహకరించారని బాంబు పేల్చారు. ఫేక్ ఓట్లతో బీజేపీకి లబ్ధి చేకూర్చారని ఆరోపించారు. కర్ణాటకలో 70 ఏళ్ల శకున్ రాణి నెలలో 2 సార్లు కొత్త ఓటర్గా నమోదు చేసుకుని లోక్సభ ఎన్నికల్లో 2 సార్లు ఓటేశారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను కర్ణాటక సీఈఓ తోసిపుచ్చారు. శకున్ రాణి ఒకసారి మాత్రమే ఓటేశారని క్లారిటీ ఇచ్చారు. ఒక్క శకున్ రాణి మాత్రమే కాదు, లోక్సభ ఎన్నికల్లో 2 సార్లు ఓటేసిన వారి ఆధారాలు సమర్పించాలని నోటీసులు ఇచ్చారు కర్ణాటక సీఈఓ. ఇదే రాహుల్కు కర్ణాటక సీఈఓ నోటీసులు ఇవ్వడంపై డీకే శివకుమార్ ఘాటుగా స్పందించారు. నోటీసులు ఇచ్చే హక్కు వారికి లేదన్నారు. కర్ణాటకలో ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ చేశారు వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ నోటీసులు ఇచ్చారు రాహుల్ గాంధీకి. ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలంటూ నోటీసులు పంపించారు. ఓట్ల ఫ్రాడింగ్కు సంబంధించి డాక్యుమెంట్లు సమర్పించాలని కోరారు. అయితే రాహుల్ చేసిన వ్యాఖ్యలు మనం చూసినట్టయితే మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల అధికారులు బీజేపీకి సహకరించారనేది ఆయన ప్రధానమైనటువంటి ఆరోపణ. ఫేక్ ఓట్లతో బీజేపీకి లబ్ధి చేకూర్చారనేది ఆయన మరో ఆరోపణ. కర్ణాటకలో 70 ఏళ్ల శకున్ రాణి నెలలో 2 సార్లు కొత్త ఓటర్గా నమోదు చేసుకుని లోక్సభ ఎన్నికల్లో 2 సార్లు ఓటేశారనేది ఆరోపించారు. దీన్ని కర్ణాటక సీఈఓ తోసిపుచ్చారు. శకున్ రాణి ఒకసారి మాత్రమే ఓటేశారని క్లారిటీ ఇచ్చారు. ఒక శకున్ రాణి మాత్రమే కాదు, మీరు ఏవైతే పేర్లు చెప్తూ ఉన్నారో 2 సార్లు ఓట్లేశారని, దొంగ ఓట్లు వచ్చాయని చెప్తూ ఉన్నారు, వాటన్నిటికి సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కర్ణాటక సీఈఓ రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చారు.